జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మన ప్రధాని నరేంద్ర మోడీ గారిని సౌదీ అరేబియా తమ దేశానికి ఆహ్వానించింది ఎందుకు ఆహ్వానించింది అసలు సంగతి ఏందనేది ఈ న్యూస్ ద్వారా మీ చెప్పే ప్రయత్నం చేస్తా ఓకేనా మొత్తానికి సూడో సెక్యులర్లకు ఈ మధ్య దెబ్బల మీద దెబ్బలు తగులుతున్నాయి అదేదో మూలిగే నాకు మీద తాటికాయ పడింది అంటారు చూడు ఆ మాదిరిగా అనుకోండి ఒకటి పోతే ఇంకొకటి ఈ ఎదురు దెబ్బలన్నీ కూడా తగులుతున్నాయి ముఖ్యంగా మన దేశంలోని పాకిస్తాన్ ప్రేమికులకు అదేవిధంగా జిహాదీలకు అలాగే చైనా ప్రేమికులకు షాక్ ఇచ్చేటటువంటి మరొక వార్త అయితే మీకోసం తీసుకొచ్చిన సరే ఇక విషయానికి వస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సౌదీ అరేబియా పర్యటనకైతే పోతారు ఈ నెల 22 మరియు 23 తేదీలలో సౌదీ అరేబియాలో పర్యటించున్నారన్నమాట అంటే వచ్చే మంగళవారం బుధవారాలలో మన ప్రధాని నరేంద్ర మోడీ గారు సౌదీ అరేబియాలో పర్యటించున్నారు అది కూడా సౌదీ అరేబియా అభ్యర్థన మేరకే అర్థమవుతుందా అంటే వాళ్ళంతటా వాళ్ళు ఆహ్వానించారనమాట సౌదీ అరేబియా యువరాజు అయినటువంటి మొహమ్మద్ బిన్ సల్మాన్ రిక్వెస్ట్ మేరకు మన ప్రధాని నరేంద్ర మోడీ గారు సౌదీ అరేబియా పర్యటనకు అయితే పోతారు ఇక అసలు విషయం ఏంటంటే సౌదీ అరేబియా సైన్యానికి ఇప్పటి వరకు కూడా దిక్కుమాలేటువంటి ఈ పాకిస్తాన్ సైన్యమే శిక్షణ అయితే ఇస్తూ వచ్చేది పాకిస్తాన్లోని అనేక మంది ఆర్మీ జనరల్స్ కూడా వాళ్ళు రిటైర్ అయిన తర్వాత వెళ్ళేసి సౌదీ అరేబియా సైన్యంలో చేరి అక్కడ పనిచేస్తూ ఉన్నారు ఈ విధంగా గత 60 సంవత్సరాల నుంచి జరుగుతూ వస్తుంది సరే సౌదీ అరేబియా సైన్యానికి శిక్షణ ఇచ్చినందుకు పాకిస్తాన్ పెద్ద మొత్తంలో ధనాన్ని కూడా వసూలు చేసేది ఎవరి దగ్గర నుంచి సౌదీ అరేబియా దగ్గర నుంచి కానీ ఈ మధ్య కాలంలో పాకిస్తాన్ సైనికుల ధైర్య సాహసాలు అదేవిధంగా వాళ్ళ యొక్క పరాక్రమాలు ఏందో సౌదీ అరేబియాతో పాటు ఈ ప్రపంచానికి అంతటికి కూడా బాగా తెలిసి వచ్చింది ఈ తెహ్రీక్ తాలిబాన్ల దెబ్బకు అదేవిధంగా ఈ బెలూచిస్తాన్ రెబల్స్ దెబ్బకు పాకిస్తాన్ ఆర్మీ అప్పడంలా నలిగిపోతుంది అట్నే కనీసం వాళ్ళతో పోరాడలేక చేతులు ఎత్తేసి లొంగిపోతారు కొంతమంది అయితే ఈ ఆర్మీ పోస్టులు వదిలేసి పారిపోతారు మరికొందరైతే ఏకంగా వాళ్ళ ఉద్యోగాలకే రాజీనామాలు చేస్తారు ఇంకా ఎంత అదురుముడ్డిగాళ్ళు వీళ్ళు దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఈ మధ్య జరిగినటువంటి జాఫర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ హైజాక్లో కేవలం 33 మంది ఈ బెలూచి రెబల్స్ 280 మంది పాకిస్తాన్ సైనికులను హతమార్చేశారు ఎంతమంది 33 మంది ఎంతమందిని 280 మందిని దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి అంటే వాళ్ళు సైనికులై ఉండి కూడా కనీసం పోరాడకుండా ఈ బెలూచి రెబల్స్ ముందు చేతులు ఎత్తేసి లొంగిపోయినారు ఇకపోతే గత 2 సంవత్సరాల్లో ఈ బెలూచి రెబల్స్ తెహ్రీక్ తాలిబాన్లు చేసినటువంటి దాడుల్లో కనీసం 10,000 మంది వరకు ఈ పాకిస్తాన్ సైన్యం అయితే చనిపోయింటారంట అది కూడా కేవలం 2 సంవత్సరాల కాలంలో దీంతో పాకిస్తాన్ ఆర్మీ సత్తా ఏందో సౌదీ అరేబియాకు బాగా తెలిసి వచ్చింది ఇకపోతే తమ సైన్యానికి పాకిస్తాన్ ఆర్మీతో కాకుండా భారత సైన్యంతో శిక్షణ ఇప్పించాలని చెప్పేసి సౌదీ అరేబియా యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ అయితే నిర్ణయించినారంట ఇక రెండవ అంశం ఏంటంటే ఇప్పటి వరకు సౌదీ అరేబియా చైనాతో స్వేచ్ఛగా వ్యాపారం అయితే చేస్తూ వచ్చింది చైనాలో లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టింది చైనాకు చెందినటువంటి అనేక సంస్థలలో వాటాలను కూడా కొనుగోలు చేసింది అలాగే అమెరికా తర్వాత చైనాలో అత్యధికంగా పెట్టుబడులు పెట్టినటువంటి దేశం సౌదీ అరేబియానే అయితే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఈ చైనీస్ ఉత్పత్తులపైన 245% ఈ సుంకాలను అయితే విధించాడు అంతేకాకుండా చైనాతో వ్యాపార సంబంధాలు ఉన్నటువంటి ఏ దేశాన్ని కూడా డొనాల్డ్ ట్రంప్ అయితే వదిలిపెట్టడంలే పైగా త్వరలోనే చైనా పైన ఆర్థిక ఆంక్షలు విధించే అవకాశం కూడా ఉండాలి అదే గనక జరిగితే ఇక చైనాలో పెట్టుబడులు పెట్టేటువంటి సౌదీ అరేబియా తీవ్ర నష్టాల్లో కూరుకొనిపోతుంది అంతేకాకుండా సౌదీ అరేబియా యొక్క ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోతుంది దీని నుంచి తప్పించుకోవడానికి సౌదీ అరేబియా చైనాలోని తమ పెట్టుబడులను భారత్కు తరలించాలని చెప్పేసి ఆలోచన చేస్తుందంట చూడండి భారతదేశం అయితే తమకు అన్ని రకాలుగా సేఫ్ అని చెప్పేసి సౌదీ అరేబియా భావిస్తుంది ఇక మూడవ అంశం వచ్చేసి చైనా సిల్క్ రోడ్డుకు పోటీగా అమెరికా ఒక కొత్త కారిడార్ను తెర మీదకి తీసుకువచ్చింది అదే ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్ అంటే మన భారతదేశం నుంచి మన ఉత్పత్తులు మొదట యుఏఈ సౌదీ అరేబియాలకు చేరతాయి అక్కడి నుంచి ఇజ్రాయెల్ మీదుగా యూరప్ దేశాలకైతే పోతాయన్నమాట అలాగే
యూరోప్ దేశాలకు చెందినటువంటి ఉత్పత్తులు ఇజ్రాయెల్ మీదుగా సౌదీ అరేబియా చేరతాయి. అక్కడి నుంచి నౌకల్లో భారతదేశానికి వస్తాయి. ఇదొక అద్భుతమైనటువంటి అవకాశం. ముఖ్యంగా సౌదీ అరేబియాకు అలాగే భారత్కు ఈ కారిడార్ ద్వారా మంచి లాభాలు అయితే వస్తాయన్నమాట. దీంతో ఇప్పుడు మన ప్రధాని మోడీ గారితో ఈ 3 అంశాలపైన చర్చించేందుకు సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాను తమ దేశంలో పర్యటించమని చెప్పేసి మన ప్రధాని నరేంద్ర మోడీ గారిని కోరడం జరిగింది. అందుకే మన మోడీ గారు వచ్చే మంగళవారం మరియు బుధవారాలలో సౌదీ అరేబియాలో పర్యటించున్నారు. అది ఆ విషయమా? చూడండి, భారతదేశానికైతే మహర్దేశం వస్తుంది కాదు. నరేంద్ర మోడీ గారు ఎప్పుడైతే ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారో మహర్దశ అప్పుడే ప్రారంభమైంది నన్ను అడిగితే. అది విషయం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.